ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో జాతీయ వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖ అధికారి తదితర అతిరథ ప్రముఖుల సమక్షంలో ఆయన మొక్కలు నాటి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే అనంతరం జరిగిన సభలో అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో అటవీ శాఖకు దుమ్ము దులిపే కార్యక్రమాన్ని చేపట్టారు. తనదైన శైలిలో అనేక తీవ్ర విమర్శలు చేసి అధికారులను సైతం కంగుదినిపించారు. రెడ్ క్రాస్, గ్రీన్ క్రాప్ మళ్ళీ రివైజ్ చేయండి. మీ కలెక్టర్ గారు మీ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మాకు మెసేజ్ ఇస్తే కొన్ని లక్షల మంది మొక్కలు నాడతారు. రెండోది ఏంటంటే నర్సరీలు ఎక్కడున్నాయి? ఎవరు పెంచుతున్నారు? ఆ నర్సరీలు ఎన్ని మొక్కలు పెంచుతున్నారు? ఎన్ని బ్రతికాయి, ఎన్ని చచ్చిపోయాయి అని చూసుకుంటే ఎక్కడుంది? మీకు కౌంటింగ్ ఎక్కడుంది? లేదు. రోడ్డు వైండింగ్ చేస్తున్నాం, ఓకే, అవసరం, రోడ్డు వైండింగ్ అవసరమే. వైండింగ్ చేస్తే చెట్లు పోతున్నాయి. మళ్ళీ వెంటనే చెట్లు వేయాలి కదా, మనం చెట్లు పెంచాలి కదా, ప్రతి చెట్లు. దానికి డబ్బులు లేవు. నేనేమంటానంటే ఆ రోడ్డు వైండింగ్ చేస్తే కూడా రోడ్డు కోసం బడ్జెట్ ఏది ఇస్తున్నామో మళ్ళీ మొక్కలు వేయడానికి కూడా అదే బడ్జెట్ లో ఎందుకు పెట్టకూడదు? మనం బడ్జెట్ లోనే ఉంటుంది, ఎస్టిమేట్ లోనే మొక్కలు కూడా వేద్దాం. ఆ డబ్బుతో మొక్కలు వేయమందాం, ఆ కాంట్రాక్టర్ని నీళ్ళు పోయమందాం. ఆ సిస్టమ్ మార్చండి. మనకాపల్లి జిల్లాని స్టార్ట్ చేయండి. 4 లక్షల మంది ఒకేసారి మొక్కలు పెంచితే మొక్కలు నాటితే అనుకుంటుందమ్మా. వై కాంట్ యూ ఆర్గనైజ్? ఎవరు అవసరలే, ఈ పిల్లలందరూ అవసరలే. ఆ పిల్లలు మా స్కూల్లో మొక్కలు ఆడతారు. 4 లక్షల మహిళలు ఉన్నారు. మీ డోక్రా గ్రూప్ మహిళలు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క మొక్క ఇవ్వండి, ఊర్లో బాధమనండి. ఒకే రోజు 4 లక్షల మొక్కలు బాధొచ్చు మనం. ఎందుకు ఈ హంగామా? అవసరమా? చేయి, ఆర్గనైజ్ చేయి, కలెక్టర్ గారితో మాట్లాడు, ఆర్గనైజ్ చేయి. ఇంకోసారి మీ డోక్రా గ్రూప్ మహిళలు ఎవరన్నా నర్సరీ పెంచుకుంటే వారికి ఇవ్వండి. పెంచుకుంటే ఒక్కొక్క మహిళకి 20,000 మొక్కలు పెంచే అవకాశం ఇవ్వండి. వాటర్ స్పెషలిస్ట్ ఉన్న ద్వారా ఆ 2 years మొక్క అయిన తర్వాత ఆ మొక్కని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొనండి, మొక్క కింద ఇచ్చుకోనండి. వాళ్ళకి ఆదాయం వస్తుంది, మీకు ఆరోగ్యమైన మొక్క వస్తుంది. ఎందుకు చేయలేం? ఇంతమంది డోక్రా గ్రూప్ ఉంటే వాళ్ళే పెంచుతారు మొక్కలు. ఆ మొక్కలు పెంచిన మొక్కలు 2 years తర్వాత డిపార్ట్మెంట్ కొనండి, ఊరే మొక్కలు పంటండి. ఆ మొక్కలు కూడా చెప్తుందంటే మంచి మొక్కలు, పిచ్చి మొక్కలు అంటే రోడ్ సెంటర్లు చూసారు. ఏ మొక్కలే? రోడ్ డివైడర్లు వేశారు. మొక్కలు నాటి కార్యక్రమం పెట్టండి. మన అనకాపల్లి జిల్లాలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో కూడా మినిమం 50 మొక్కలు వేయాలని చెప్పి మీరు నోటీస్ ఇవ్వండి. ఎందుకు వేయరు? ఎవరి కోసం వేయరు? అవన్నీ పెంచే కార్యక్రమం ఆ స్కూల్లో చూసుకోవాలి. హెడ్ మాస్టర్ పిల్లలకు ట్రైనింగ్ అవుతుంది. ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి, యలమంచిలి ఏరియా అంతా. ఆ ఇండస్ట్రీస్ లో మొక్కలు ఏంటండి? ఒక్కొక్క ఇండస్ట్రీకి మినిమం టార్గెట్ 100 పెట్టండి, 100 మొక్కలని. అప్పుడు గ్రీనరీ కవరేజ్ రాదా? ఎందుకు? నేను అడుగుతున్నాను డిఎఫ్ఓ గారు, డోంట్ థింక్ అదర్వైజ్. పబ్లిక్ మీటింగ్ అడుగుతున్నాను నేను. ఒక సామాన్య రైతు తన పొలంలో వేప చెట్టు, టేకు చెట్టు వేసుకుని పెంచుకుంటే దాన్ని కట్ చేసే అధికారం వాడికి లేదా? అది పెంచుకున్నాడు టేకు చెట్టు, వాడికి అవసరం వచ్చింది అమ్ముకున్నాడు. మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మా పర్మిషన్ లేకుండా నువ్వు కట్ చేయడం అన్నారు. ఓకే, దానికి ఒప్పుకుంటాను. ఎంత ఇబ్బంది పెడతారు? అప్లికేషన్ పెడితే 4 రోజులు పర్మిషన్ ఇవ్వరు మీరు. ఆడికి అర్జెంటు కొంతమంది కట్ చేస్తే పెనాల్టీ
5 times 6 times పెనాల్టీ చేస్తున్నారు. సొంత చెట్టు మీద పెనాల్టీ ఎందుకు వేయాలి మీరు? పోయిన గవర్నమెంట్ రోడ్ల మీద చెట్లను కొనేస్తే మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీ కన్సర్వేటర్ యాక్షన్ తీసుకున్నాడు. మీ డిఎఫ్ఓ ఏం చేశారు? చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏం చేశాడు? ఎవరిచ్చే పర్మిషన్? ఒక రైతుకి పర్మిషన్ ఇవ్వడానికి మీకు టైం లేదు. రోడ్ల మీద అన్ని మొక్కలు కొడేస్తుంటే ఎవరిచ్చారు పర్మిషన్ అని అడుగుతాను నేను. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ డిపార్ట్మెంట్ సార్? చెప్పండి. ఇష్టం వచ్చినట్టు వేలాది మొక్కలు కొడేస్తారా? ఎందుకు కొట్టారండి మొక్కలు? మీటింగ్కి మొక్కలకు సంబంధం ఏంటండి? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మొక్కలు కొడేస్తారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాట్ యాక్షన్ యువర్ టేకెన్? ఎవరు కొట్టారు మొక్కలు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టారా లేదా ఇంకో డిపార్ట్మెంట్ కొట్టారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొట్టుంటే ఆ కొట్టిన వాళ్ళు ఇమీడియట్ సస్పెండ్ చేయండి. కొట్టే అధికారం మీకు ఎవరిచ్చాడు? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తున్నాం. మా సోషల్ ఫారెస్ట్ ఉంది డిపార్ట్మెంట్ లో. పని ఏంటి? మొక్కలు పెంచడం. దాంట్లో పిచ్చి పిచ్చి మొక్కలు కాదు మనకు కావాల్సింది, రైతులకు కావాల్సిన మొక్కలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టేకు మొక్కలు, బ్యాంబూ అండి. ఇప్పుడు ఎక్కడండి బ్యాంబూ ఉందండి? నేను నర్సీపట్నం నుంచి సీలేరు మీద నుంచి భద్రాచలం వెళ్తే ఎక్కడ పడితే అక్కడ బ్యాంబూ. ఇప్పుడు ఎక్కడైనా ఉందండి బ్యాంబూ? కనపడుతుందా? మళ్ళీ ఎందుకు పెంచకూడదు? మెడిసిన్ ప్లాంట్స్, బ్రహ్మాండంగా మెడిసిన్ ప్లాంట్స్. నా టైంలో నర్సీపట్నం పెట్టా. ఒకసారి డిఎఫ్ఓ గారు చూడండి, అడవిలో పెట్టించాను. అప్పుడు ఎవరో డిఎఫ్ఓ ఉండేవారు, అతను ఈశ్వరం నార్త్ సైడ్ వచ్చారు. బ్రహ్మాండం చేశారు వాటర్ స్పెషల్. మన నుంచి వస్తే ఏం నథింగ్ ఇస్ దేర్. మొత్తం మెడిసిన్ ప్లాంటేషన్ అంతా పోయింది. సామిల్స్ అంటే ఏంటంటారు దాన్ని ఇంగ్లీష్ లో? డిపోలే, కర్రల డిపోలు అంట. టెంపర్ కటింగ్ డిపోస్. అక్కడ మీ అధికారులతో సహకారంతో చాలా పెద్ద స్మగ్లింగ్ జరుగుతుంది. నేను ఎవిడెన్స్ తో మీకు ఇస్తున్నాను. ఇప్పుడు పబ్లిక్ తాలూకు ఎవిడెన్స్ ఇస్తున్నాను మీకు. యూ కాంట్ ఎస్కేప్ నౌ. ప్రెస్ కూడా ఉంది. ఎక్కడ జరుగుతుంది? ఆ ఫోటోలు, దీనికి సహకరిస్తున్నటువంటి ఈ అధికారుల లిస్టు. దీనికి ఎవరైతే సహకరిస్తున్నారో లిస్టు కూడా ఇస్తున్నాను మీకు. మీ పని ఈజీ. టేక్ యాక్షన్ ప్లీజ్. కైండ్లీ ట్రై టు టేక్ యాక్షన్. ఎంత గ్రీనరీ పెరుగుతుంది దాంట్లో కనబడుతుంది మనకి. ఈ సంవత్సరం ఇప్పుడు ఎంత గ్రీనరీ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత పెరిగింది, ఎంత % పెరిగింది, పెరిగిందా తగ్గిందా దాంట్లో వచ్చేస్తుంది. అయితే చూసుకొని దాని ప్రకారంగా 5 సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి 10% గ్రీనరీ పెంచండి. 5 సంవత్సరాలుగా 50% పెంచండి. నందనం అయిపోతే ఆంధ్ర రాష్ట్రం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సరీ ఇందా చెప్తారు మేడం గారు స్పీచ్ లో, ఈ 5 నెలల్లో 60 లక్షల మొక్కలు పెంచే ఉన్నారు మేడం. ఇంతకు మీ స్పీచ్ లో విన్నాను. ఇది రికార్డు ఉందా? ఇంకా చూపించ 60 లక్షల మొక్కలు చూపించగలరు నాకు? సోషల్ ఆడిట్ చేయించండి. అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడితనం. అదేది రికార్డు ఇచ్చేస్తే మనం చూస్తున్నాం, ఓకే అని తప్పట్లు కొడుతున్నాం. ఎక్కడుంది 60 లక్షలు మొక్కలు? ఎక్కడ పెంచారు? 5 నెలలు ఎక్కడ పెంచారు మీరు? మీకున్న నర్సరీలు ఎన్ని? ఆ నర్సరీలో ఉన్న మొక్కలన్నీ? అలా అడుగుతుంది. అలాగే తప్పుడు రికార్డులు వద్దు మనకి. తప్పుడు రికార్డులు వద్దండి. సోషల్ ఆడిట్ చేయండి. మీరు 60 లక్షల మొక్కలు ఉన్నాయనుకుంటే చెప్పండి, నేను మంత్రి పదవి రాజ్యం చేస్తాను. సో మనకు ఎందుకు ఫోటోల కోసం, పేపర్ వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు. వాస్తవం మాట్లాడుకుందాం. ఇబ్బంది అవుతుంది కదా.
ఎందుకు పెంచాలా మొక్కలు? ఒక పక్క సైంటిస్టులు వద్దన్నారు, అయ్యి వద్దని ఆ మొక్కలు వేస్తున్నారు మీరు మన ఆంధ్రాలో. ఎందుకు వేయాలి? మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మాట్లాడి చెప్పారు, ఆ మొక్కలు వద్దని చెప్పారు. అది చాలా ఇంట్రెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటే కార్యక్రమం గురించి. వెయ్యండి, వేప మొక్కలు ఉన్నాయి, చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి మనకి, దేశవాళీ మొక్కలు ఉన్నాయి, శాశ్వతంగా ఉంటాయి.